సార్ ఇప్పుడు గోల్డ్ అనేది దగ్గర దగ్గర 126 వరకు ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఉంటే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలంటారా? నిహాల్ గారు నెక్స్ట్ నిన్న నిన్న చూసేటప్పుడు మన మార్కెట్ చూసుకుంటే 416 పాయింట్స్ రైట్. 416 పాయింట్స్ తగ్గింది నిన్న. అంటే 1,25,515 ట్రేడింగ్ అయింది నిన్న. క్లోజ్ అయింది. సో మళ్ళీ ఇవాళ చూసుకుంటే 1,26,000 ట్రేడ్ అవుతుంది రైట్. 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్. సో ఈ సినారియోస్ చూసుకుంటూ ఉంటే మనకు బాగా వాలటైల్గా ఉంటుంది. సో 1,30,000 వరకు వెళ్ళి మళ్ళీ దిగి మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఈ జనరల్గా ఏంటంటే ఇది వాలటైల్ సిచ్యువేషన్స్లో మన ఈ గ్లోబల్ సినారియోస్ ఎప్పుడైతే మన ఈ టారిఫ్ వార్స్ అన్నీ అవుతున్నప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ అయ్యేటప్పుడు ఇలాంటి ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క కంట్రీ మన ఇలాగ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటూ పోతున్నారు. సార్ ఇప్పుడు మీరు అడిగినట్టుగా మనం గోల్డ్ పెరుగుతుందా పడుతుందా అనేది జనరల్గా మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం. కానీ మనం సుమారుగా ఒక 6 months నుంచి ఒక 1 year కాబట్టి ఎంతవరకు మూమెంట్ ఉంటుందని మాట్లాడుకోవచ్చు అండి. ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా నేను కొన్ని చెప్తానండి. ఎర్లీ 2026 జనరల్గా మా కొంత ఎక్స్పర్ట్స్ ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే 1,30,000 నుంచి 1,45,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఆన్ హై ఎండ్ చూసుకుంటే 1,50,000 రైట్ 2026. సార్ ఇది పెరగడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్స్ 5th December, తర్వాత 10th December ఫెడ్ రేట్ కట్స్. సో జనరల్గా ఈ రేట్ కట్స్ అనేది జరుగుతున్నప్పుడు మన గోల్డ్ మూమెంట్ చాలా పెరుగుతుంది. 5th December ఏమో ఆర్బీఐ కట్ చేసే ఛాన్సెస్ 25 bps పాయింట్స్ చేసేటట్టుగా కనబడుతుంది. బట్ ఫెడ్ చూసుకుంటే వాళ్ళ రేషియో ఆఫ్ 13% అనేదే క్యాల్కులేట్ అయ్యి ఉంది. బట్ పెరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, పెరిగితే వెల్ అండ్ గుడ్, పెరగకపోతే మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది గోల్డ్ మీద. సో ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ మధ్యన చూసుకుంటుంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ కొంచెం ట్రేడ్ ఇంపాక్ట్ మీద బాగానే అవుతుంది. 50% ట్రేడ్ టారిఫ్లో ఉన్నాం మనం. అది కానీ మనం తగ్గించుకోగలిస్తే మనకి అన్ని పాజిటివ్ మూమెంట్స్తో మనం ఎకానమీ కూడా మంచి వెళ్తుంటుంది.